అమెరికా నుండి బంగ్లాదేశ్‌కు వస్తున్న మొక్కజొన్న ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. కేవలం వాణిజ్య ఎగుమతిగా ఉండాల్సిన ఈ వ్యవహారం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే స్థాయికి చేరింది. అమెరికాలో మొక్కజొన్న సాగు కోసం పంది ఎరువు వాడడమే ఇందుకు ప్రధాన కారణం. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్‌లో ఇది తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అమెరికా రాయబార కార్యాలయం చేసిన ఒక ప్రకటనతో మొదలైన ఈ వివాదం అంతర్జాలంలో విమర్శల వర్షానికి దారితీసింది. వాణిజ్య ఒప్పందాల పేరుతో అమెరికా తన మిగులు ఉత్పత్తులను రుద్దుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ మొక్కజొన్న లొల్లి వెనుక ఉన్న అసలు కథేంటి? ఆర్థిక ఒత్తిళ్లే దీనికి కారణమా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన ఒక ప్రకటన బంగ్లాదేశ్లో అగ్గి రాజేసింది. అత్యంత పోషక విలువలు కలిగిన అమెరికా మొక్కజొన్న ఈ నెలలో బంగ్లాదేశ్ చేరుకోనుంది అని వారు గొప్పగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన చూసిన వెంటనే అక్కడి ప్రజలు భగ్గుమన్నారు. దీనికి కారణం అమెరికా వ్యవసాయ పద్ధతులే. అమెరికాలో మొక్కజొన్న దిగుబడి పెంచడానికి రైతులు విరివిగా పంది ఎరువును వినియోగిస్తారు. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం పందికి సంబంధించిన ఏ పదార్థమైనా నిషిద్ధం, అంటే హరాం అని భావిస్తారు. అలాంటిది ఏకంగా పంది ఎరువుతో పండించిన ఆహారాన్ని తామెలా తినాలని బంగ్లాదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత అమెరికా ఆహార ఉత్పత్తులపై అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఆహార సమస్య కాదు, తమ మత విశ్వాసాలపై జరుగుతున్న దాడిగా వారు అభివర్ణిస్తున్నారు. అయితే అవి వస్తున్నది అమెరికా దేశం నుంచి అవడంతో బంగ్లాదేశ్ నేతలు బాహాటంగా విమర్శించలేకపోతున్నారు. ఈ వార్త బయటకు రాగానే సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వానికి తలొగ్గినందుకు బంగ్లాదేశ్కు దక్కిన బహుమతి ఇదేనా అంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ ఎద్దేవా చేశారు. పాపం బంగ్లాదేశీయులు ఇప్పుడు పంది ఎరువుతో పండిన ఆహారాన్ని తినాల్సి వస్తోంది, ఆనందించండి అంటూ మరికొందరు వెటికారంగా వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా తన దేశంలో మిగులు ఉన్న ఉత్పత్తులను బంగ్లాదేశ్ వంటి దేశాలపై బలవంతంగా రుద్దుతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పోషక విలువల మాటేమో కానీ ఈ మొక్కజొన్న తమ మనోభావాలను దెబ్బతీస్తోందని అక్కడి నెటిజన్లు మండిపడుతున్నారు. రాజకీయ అస్థిరతతో సతమతమవుతున్న బంగ్లాదేశ్కు ఇది మరో కొత్త తలనొప్పిగా మారింది. అసలు బంగ్లాదేశ్ ఈ మొక్కజొన్నను ఎందుకు కొనుగోలు చేస్తోంది? దీని వెనుక పెద్ద వాణిజ్య కథే ఉంది. ఈ ఏడాది ఆరంభంలో అమెరికా బంగ్లాదేశ్ వస్త్ర ఎగుమతులపై 37% భారీ సుంకాన్ని విధించింది. బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 80% వస్త్రాలదే కావడం, అమెరికాతో $6 బిలియన్ వాణిజ్య లోటు ఉండడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకి ఇది పెద్ద దెబ్బ. దీంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అమెరికా నుండి మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్ వంటి వ్యవసాయ ఉత్పత్తులను కూడా కొనుగోలు చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ప్రతిఫలంగా అమెరికా సుంకాన్ని 20%కి తగ్గించింది. అంటే పన్నుల భారం తగ్గించుకోవడానికి బంగ్లాదేశ్ ప్రజలిప్పుడు ఈ వివాదాస్పద మొక్కజొన్నను భరించాల్సి వస్తోందన్నమాట. అయితే ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా దేశవ్యాప్తంగా ఉండే ముస్లింలు ఈ ఆహారాన్ని తినడం అన్నది అసాధ్యమేనని అంటున్నారు పరిశీలకులు. బంగ్లాదేశ్లో పంది సంబంధిత ఉత్పత్తుల వివాదం కొత్త విషయమేమీ కాదు. గతంలో చేపల మేతలో కూడా పంది మాంసం అవశేషాలున్నాయని తేలడంతో మీట్ అండ్ బోన్ మీల్ పౌడర్ను ఆ దేశం నిషేధించింది. అప్పట్లో అది పెద్ద సంచలనం సృష్టించింది. అయితే అమెరికా జోక్యంతో ప్రభుత్వం దానిని ఎలాగోలా అంగీకరింపజేసేలా చేసింది. అయినా జనం వాటిని కొనుగోలు చేయడం మానేశారు. ఇదిలా ఉండగా ఇప్పుడు నేరుగా పంది ఎరువుతో పండిన మొక్కజొన్న పంట ఆహారంగా రావడం ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది అమెరికాలో మొక్కజొన్న పంట రికార్డు స్థాయిలో పండింది. ఆ మిగులును వదిలించుకోవడానికి భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాలను అమెరికా మార్కెట్గా వాడుకుంటోంది. అయితే మన దేశం ఇప్పటికే మాంసం తినడం అలవాటైన అమెరికా ఆవు పాలను తిరస్కరించింది. ఏది ఏమైనా లాభం అమెరికాది, నష్టం బంగ్లాదేశ్ ప్రజలది అనే భావన ఇప్పుడు అక్కడ బలంగా నాటుకుపోయింది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా గార్మెంట్ ఇండస్ట్రీలో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్ ఇప్పుడు పూర్తిగా దివాలా తీసినట్లయింది. పైగా అంతర్యుద్ధం లాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో చౌకగా లభిస్తుందనే కారణంతో అమెరికా మొక్కజొన్నను దిగుమతి చేసుకోవడం ప్రభుత్వానికి అనివార్యంగా మారింది. కానీ ప్రజల మత విశ్వాసాలు, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల మధ్య ఈ వ్యవహారం చిక్కుకుంది. అమెరికా రాయబార కార్యాలయం ఈ విమర్శలపై ఇంకా స్పందించలేదు. అటు ప్రభుత్వం కూడా నోరు మెదపడం లేదు. వాణిజ్యం కోసం విశ్వాసాలను పక్కన పెట్టాలా, లేక విశ్వాసాల కోసం ఆర్థిక భారాన్ని మోయాలా అన్న సందిగ్ధంలో బంగ్లాదేశ్ కొట్టుమిట్టాడుతోంది. ఈ మొక్కజొన్న రాజకీయం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.